హై వ్యూవర్స్, ఈరోజు టీడీపీ మహానాడు మొదలైంది. అయితే ఎవరెవరు ఎటువంటి సెన్సేషన్ రకాల కామెంట్ ఇస్తారంటే అనుకున్న మూమెంట్లో చంద్రబాబు గారు ఓ రకంగా భవిష్యత్తు ఖచ్చితంగా జరిగిద్ది, ఇది నో డౌట్, ఇందులో క్లారిటీ ఇచ్చాడు. జరగబోతుంది ఇదే అని ఏంటి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. ఆయన ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు డిజిటల్ కరెన్సీని అత్యధికంగా వాడుతుంది మన భారతదేశం. చివరికి అడుక్కునేవాడు గంగిరెద్దులోడు కూడా డిజిటల్ కరెన్సీ, రైట్? అలాంటప్పుడు నార్మల్ కరెన్సీ ఎందుకు ఉండాలి? నార్మల్ కరెన్సీ ఉండాలి, లేకుండా అట్ట నార్మల్ కరెన్సీ ఉండాలి. కానీ పెద్ద నోట్లు ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఈ 1000-2000 నోట్లు రద్దు చేయమని ఎప్పుడే చెప్పాడు ఆ మనిషి, అండ్ 500 నోట్లు కూడా చెప్పాడు ఆ మనిషి. అయితే బట్ ఎట్ ఏ టైం 1000-2000 నోట్లు రద్దు చేసి ఈ 500 నోట్లకు సంబంధించి పెట్టకపోతే ఇబ్బంది అయిపోయింది. అప్పుడు రద్దు చేసింది 500 కదా పాతవి, తర్వాత 2000 నోట్లు ఇచ్చారు కదా, రైట్. ఆ 2000 నోట్లు కూడా ఇప్పుడు తీసేస్తున్నారు. ఇప్పుడు ఏమున్నది ఏంటి? 500 మ్యాక్సిమం అన్నట్టు. ఈయన ఏం చెప్తున్నాడంటే 500 నోట్ల వల్ల కూడా భారీగా అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయి, 500 నోట్ల వల్ల భారీగా అవినీతి జరుగుతుంది, 500 నోట్ల వల్ల ఎన్నికలలో డబ్బు ఏరులే బారుతోంది. కాబట్టి మోడీ గారు ఈ 500 నోట్లు కూడా తీసివేయండి అని చెప్పేసి ఆయనకు ఆల్రెడీ చెప్పున్నాను. ఈ పెద్ద నోట్లు రద్దు చేయమని గతంలో నేనే చెప్పాను అన్నాడు. నిజమే, అది నిజమే, ఓకేనా? ఈ వైసీపీలు వాళ్ళు ఓవరాక్షన్ చేస్తుంటే బడా అని అనుకోకండి. చంద్రబాబు నాయుడు ఆ మనిషికి పాపం ఉన్న విషయాన్ని చెప్పుకోవటం అన్నది అలవాటు. ఆ చెప్పుకోవటం అన్నది కొంతమంది ఫేక్ గాళ్ళు ఆ బడాయి రాబాబుని బిల్డప్ ఇస్తూ ఉంటారు, అది నిజం. మన మోడీనే చెప్పాడా? బిల్ గేట్స్ చెప్పాడా? మేము టెక్నాలజీని చంద్రబాబు నాయుడు వాడుతున్న విధానం చూసి మేము అలవాటు చేసుకోవడం కావచ్చు, మేము దాన్ని ఫాస్టప్ చేసుకోవడం ఇలా చేసిన మోడీనే చెప్పాడా లేదా? బిల్ గేట్స్ వచ్చేసి నేను మైక్రోసాఫ్ట్ అధినేతని, నేను నా ఆఫీస్లో ఉన్నదానికన్నా చంద్రబాబు నాయుడు ఆఫీస్లో టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోయాను, అంత అప్డేట్గా ఉన్నాడు ఆ మనిషి అని చెప్పినాడు. ఇది చంద్రబాబు నాయుడు అంటే. సో అలా ఇప్పుడు ఏం చెప్పున్నాడు? 500 నోట్లు రద్దు చేయమని నేను చెప్పాను, దానివల్ల అవినీతి తగ్గిద్ది, లంచం తగ్గిద్ది, నల్ల డబ్బు తగ్గిద్ది అని చెప్పాడు. మీ అందరూ ఒక మాట చెప్పాలి, నాతో సహా నేను కూడా అప్పుడు విమర్శలు చేసే వీడియోలు కూడా ఇచ్చా. ఏమయ్యా మోడీ, నల్లధనం వెనక్కి వచ్చింది అని చెప్పేసి నువ్వేమైనా పెద్ద నోట్లు రద్దు చేసావు, నల్లధనం వెనక్కి రాకపోగా ఆల్మోస్ట్ మొత్తం డబ్బు వచ్చేసి వైట్గా మారిపోయింది, అండ్ దానికి తోడు పాపం క్యూలైన్లో నిలబడి ఇంకొన్ని ఇవన్నీ చెప్పుకుంటున్నది ఇబ్బందులు కూడా పడ్డారు అని మాట్లాడుకున్నాం. మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, అప్పుడు తెలిసింది ఏంటంటే విపరీతంగా దొంగ డబ్బు మన కరెన్సీని పాకిస్తాన్ బంగ్లాదేశ్ దగ్గర ఉందంట, భయంకరంగా ఉందంట. అసలు ఎన్ని లక్షల కోట్లు కూడా లెక్కలేదంట, అంత డబ్బు ఉందంట. ఎప్పుడైతే మన వాళ్ళు రద్దు చేసి అవతల పడేశారో ఆ కరెన్సీ లోపలికి రాదు, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. దెన్ ఇంకేంటి, మన దేశంలో మార్చులని చెప్పేస్తారు కదా, వాళ్ళు రాలేరు కదా, మొత్తం అయిపోయింది ఇంకొక పని. పాకిస్తాన్ ఈరోజు పేదరికంలోకి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే తెలుసా మీకు? బంగ్లాదేశ్ కూడా ఆ రకంగా అవడానికి కారణం అదే తెలుసా మీకు? ఈ బంగ్లాదేశ్ పరిస్థితి రెండు కూడా మన దరిద్రం అన్నమాట అసలు అవి. సరే విషయం అంటే మరి ఇప్పుడు నేను చెప్పేది, ఆ రోజు పెద్ద నోట్లు రద్దు చేయడానికి మెయిన్ కారణం విదేశాలలో ఉన్నటువంటి నకిలీ కరెన్సీ ఏదైతే ఉందో మనది, అది మన దేశంలోకి రాకుండా అడ్డుకోవడానికి కోసం. నెంబర్ 1 అది. నెంబర్ 2 నిజంగానే దేశంలో పెద్ద నోట్ల వల్ల అవినీతి జరుగుతుంది, దాన్ని ఆపాలని చెప్పేసి. దెన్ 500-1000 నోట్లు రద్దు చేసి 2000 నోట్లు తెచ్చలేదంటే కొద్ది నెలలే, కొద్ది సంవత్సరాలు అనుకున్నాం, కొద్ది సంవత్సరాల నుంచి తీసేసుకున్నారు. ఇప్పుడు ఈ 500 నోటు సంబంధించి కూడా ఐఎమ్ షూర్ రాను రోజుల్లో ఖచ్చితంగా అది కూడా ఆపేస్తా నాకైతే అనిపిస్తుంది. మీరైతే మ్యాక్సిమం మీ దగ్గర 500 నోట్ల తాలూకు డబ్బులు ఉంచుకోకండి. ఒకవేళ ఉంటే ఇప్పుడు హ్యాపీగా బ్యాంక్లో డిపాజిట్ చేసుకోండి, ఎవరిని ఇస్తే తీసుకోండి, వద్దని చెప్పి అసలు అనొద్దు, తీసుకోండి, హ్యాపీగా తీసుకోండి. ఖచ్చితంగా ఎక్కువ సమయమే ఇస్తారు. ఇన్ కేసు 500 నోట్లు రద్దు చేయాల్సి వస్తే వెనక్కి తీసుకోవడానికి నెలల సమయమే ఇస్తారు మీకు, 2 నెలలు 3 నెలలు 4 నెలలు అంటారు 6 నెలల సమయం కూడా ఇస్తారు. కాబట్టి భయాందోళన ఏమదు, హ్యాపీగా తీసుకుంటుండండి. బట్ మీ దగ్గర అయితే మ్యాక్సిమం 500 నోట్లు పెట్టుకోకండి, ఓకేనా? అండ్ డిజిటల్ లావాదేవీలు అలవాటు అయితే చేసుకోండి.